శ్రీ సాయిబాబా సచ్చరిత్ర 5వ రోజు పారాయణం ఊదీ మహిమ. బాబాకు ఇష్టమైన వానిలో ఊదీ ఒకటి. అప్పుడప్పుడు బాబా ఊదీని గురించి రాగయుక్తముగానూ తీయగానూ ఏవేవో పాడుచుండెడివారు. ఊదీని గురించిన బాబా పాటలలో కళ్యాణరామ రా రమ్ము, గోనెలలో ఊదీని తేతెమ్ము అనునది బహుళ ప్రచారమందియున్నది. నిత్యాగ్నిహోత్రివలే బాబా ఎల్లప్పుడునూ ధునిని వెలిగించియే యుంచెడివారు. భక్తులకు బాబా ప్రసాదముగా ఇచ్చు ఊదీ ఈ ధునిలోగిదే. తేలుకాటు. ఒకనాటి రాత్రి బాబా భక్తులలో ఒకడగు నారాయణ మోతీరాంజీ యొక్క మిత్రునకు తేలుకుట్టెను. బాధ భరింపరానిదిగా ఉండెను. ఇటువంటి సమయములలో ఊదీ బాగుగా పనిచేయును. కాని సమయమునకు అచ్చట ఊదీ లేకుండెను. అయినను జానీ బాబాను ప్రార్థించి సహాయమును కోరి బాబా పటం వద్ద రాలిపడియున్న అగరువత్తుల బూడిదను కొంచెము తీసి మిత్రునకు నొప్పియున్న చోట వ్రాసెను. అట్లు ఊదీ వ్రాసి అచ్చటి నుండి తన చేతిని తీసెనో లేదో నొప్పి మాయమైపోయి ఇద్దరునూ ఆనందాశ్చర్యములలో మునిగిపోయి కృతజ్ఞతాపూర్వకముగా బాబా నామజపమును చేసిరి. ప్లేగు. బాంద్రా నివాసియగు ఒకానొక బాబా భక్తుని కుమార్తె వేరొక గ్రామమునందు ప్లేగు వ్యాధితో బాధపడుచుండెను. భక్తుడు కుమార్తెను చూచుటకై బయలుదేరెను. అతని వద్ద ఊదీ లేకుండెను. ఇంతలో ఠాణా స్టేషను వద్ద నానాసాహెబును అతని భార్యయు కళ్యాణ్ పోవచ్చు కనబడినారు. ఆ భక్తుడు వారిని ఊదీ అడిగినాడు. వారి వద్ద కూడా ఊదీ లేకుండటచే విషయము తెలుసుకునిన నానాసాహెబ్ రోడ్డుపైనున్న మట్టిని తీసి బాబాను స్మరించి సహాయమర్థించి ఆ మట్టిని తన భార్య నుదుట వ్రాసెను. భక్తుడు ఉదంతము గమనించియు ఊదీ లభించనందులకు దిగులు పడుచు కుమార్తె వద్దకు చేరగా సరిగ్గా నానాసాహెబ్ ఆయన భార్య నుదుట మట్టిబొట్టు పెట్టున్నది మొదలు ఇచ్చట ఈ భక్తుని కుమార్తెకు వ్యాధి నయము ఆరంభించినదని తెలిసి ఆశ్చర్యపోయెను. ఊదీ శక్తికిని సాయి వాత్సల్యమునకును కృతజ్ఞతలతో అతని కన్నులు తడియైనవి. శ్యామ మరదలు. ప్లేగు. ఒకనాడు శ్యామ తమ్ముడు బాపాజీ యొక్క భార్యకు ప్లేగు వచ్చినది. శరీరంపై 2 బొబ్బలు లేచినవి. బాపాజీ శ్యామను సహాయం కోరెను. శ్యామ సాయిబాబాను ఆశ్రయించెను. బాబా ఊదీ ప్రసాదమునిచ్చి నీవు రేపు ఉదయము వెళ్ళుము. ప్రస్తుతం ఈ ఊదిని పంపి బొబ్బలపై పూసి నీటిలో కలిపి త్రాగించమనుము అని చెప్పినారు. శ్యామ అట్లే చేసెను. మరునాడు ఉదయము శ్యామ వెళ్లి చూసేసరికి ఆమెకు బొబ్బలు మాయమైపోయి ఆరోగ్యముగా నవ్వుచూ పొయ్యి వద్ద తేనీరు కాచుచూ కనిపించినది. కృతజ్ఞతతో కూడిన ఆనందాతిరేకమున శ్యామ బాబా వద్దకు వెళ్లి ప్రార్థించెను. వైద్యానికి తగ్గని వ్రణం, ఊదీతో తగ్గిన వైనం. మాళెగాంలో ఒక అల్లోపతి వైద్యుడుండెడివాడు. ఆయనకు రాచకురుపుతో బాధపడుచున్న మేనల్లుడొకడుండెడివాడు. ఎన్ని మందులు వాడిననూ ఆ కురుపు తగ్గలేదు. మేనమామయ్యగు డాక్టరుతో బాటు అతని తోటి వైద్యులు కూడా పరీక్షలు చేసినారు, మందులు వాడినారు, ఆపరేషన్ కూడా చేసినారు. కాని ఫలితం మాత్రం కానరాలేదు. అంతలో ఎవరో ఇచ్చిన సలహాపై తల్లిదండ్రులా కుర్రవాణ్ణి షిరిడీ తెచ్చి బాబా దర్శనం చేయించారు. బాబా ఆ కురుపుపై తన చేతిని త్రిపుచూ మసీదుకు వచ్చిన వారి ఆరోగ్యానికి ఆనందానికి లోటు ఉండదు. కురుపుపై ఊదీ వ్రాస్తుండండి. వారం రోజుల్లో నయమగును అని చెప్పినారు. తల్లిదండ్రులట్లే ఊదీ వ్రాయగా బాబా చెప్పినట్లుగానే వారం రోజుల్లో కురుపు నెమ్మదించి క్రమక్రమంగా మానిపోయినది. మూర్ఛరోగి. ఒక ఇరానీ వాని కుమార్తెకు ప్రతిదినమున గంటగంటకును మూర్ఛ వచ్చుండేది. మూర్ఛ రాగానే ఆమెకు మాటలు పడిపోచుండేవి. ఎట్టి ఔషధములు గుణమియ్యలేదు. తుదకొక మిత్రుడి సలహాపై ఆ ఇరానీవాడు విల్లేపార్లెలోని కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊదీ ప్రసాదమును సంపాదించి ప్రతిరోజు నీటిలో కలిపి కుమార్తెచే త్రాగించసాగెను. అంతకుముందు గంటగంటకును వచ్చేడి మూర్ఛ ఊదీ జలము త్రాగినప్పటి నుండి 7 గంటలకొకసారిగా రాసాగింది. మరికొన్ని రోజుల్లోనే వ్యాధి పూర్తిగా నయమైనది. హర్దా వృద్ధుడు. హర్దాలో నుండి ఒక ముసలివాడు మూత్రకోశములోని రాయితో బాధపడుచుండెవాడు. వైద్యులు దానికి శస్త్రచికిత్స చేయవలెనని చెప్పినారుగాని ఆ వృద్ధుడు పిరికివాడగుటచే అందుకు సిద్ధము కాలేకపోయెను. చివరకు బాబా భక్తుడు ఆ గ్రామపు ఇనాముదారు అయిన వ్యక్తి అతనిని పరామర్శించారు. అతని వద్ద బాబా ఊదియుండెను. మిత్రుల ప్రోద్బలముతో వృద్ధుని కుమారుడు తీసుకుని నీటిలో కలిపి తండ్రికియగా గుణము కనబడినది. 5 నిమిషములలో రాయి కరిగి మూత్రం వెంబడి బయటపడిపోయినది. వృద్ధుడు శీఘ్రముగానే కోలుకొనెను. ఆ ఊదిని నిద్రపట్టని జబ్బు బాంద్రా నివాసియగు యొక్క పెద్ద మనిషికి నిద్రపట్టినదే తడువుగా గతించిన అతని తండ్రి స్వప్నమున కనబడి తీవ్రంగా తిట్టుచూ నిద్రభంగము నుంచి అస్థిమితుణ్ణి చేస్తుండెను. తుదకొక మిత్రుడు బాబా ఊది ఇచ్చి నిద్రించుటకు ముందు కొంచెం నుదుటికి రాసుకుని మిగతా పొట్లము తలదిండునకు దిగువన ఉంచుకోము అని చెప్పెను. పెద్ద మనిషి అట్లే చేయగా అత్యాశ్చర్యముగా అతనికి సుఖంగా నిద్రపట్టసాగింది. నాటి నుండి అతడు బాబా భక్తుడైనాడు. తిరిగి ఎప్పుడూ నిద్రపట్టని జబ్బుతో బాధపడలేదు. డాక్టర్ గారికి బాబా వైద్యం. బాబా ప్రియభక్తులలో డాక్టర్ పిల్లి ఒకడు. బాబా అతనిని అన్నా అని పిలిచుండెను. ఒకసారి ఆ డాక్టరు పుండుతో బాధపడెను. ఆ బాధ భరింపరానికచే నా ఈ బాధ దుర్భరముగా ఉన్నది. దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టు అని బాబాకు కబురు చేసెను. అది విని బాబా హృదయం దయతో ద్రవిపోయిపోయినది. వాణ్ణిక్కడికి తీసుకునిరండి, నేను నయము చేస్తాను అని వారందరూ మిత్రులందరూ కలిసి డాక్టర్ను తెచ్చి బాబా ఎదుట కూర్చుండబెట్టినారు. అప్పటికే డాక్టర్ పిల్లే పుండుపై కట్టు కట్టి ఉండుటతో బాబా ముందర ఆ కట్టును విప్పు, లేనిపోతే చచ్చిదవు. ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుగును, దానితో నీ కురుపు నయమగును అని చెప్పి వెంటనే ఆ కట్టును విప్పించి వేసినారు. వారట్లు సంభాషించుచుండగానే మసీదు బాగుచేసి దీపాలు వెలిగించు అబ్దుల్లను వాడు వచ్చెను. అతడు దీపాలు బాగుచేసుచూ పొరబాటున పిల్లే యొక్క కురుపును త్రొక్కెను. ఆ త్రొక్కుడకు కురుపులో నుండి 7 పురుగులు బయటపడుటయు చచ్చాంద్రా బాబోయ్ అని అరుచుటయు ఏకకాలములో జరిగినవి. బాబా వారిని ఓదార్చసాగినారు. బాధ నెమ్మదిగా తగ్గుముఖం పట్టుటతో పిల్లే నవ్వసాగెను. అది జూచి బాబా, అమ్మయ్యా, మన అన్న నవ్వుచున్నాడు, అనగా జబ్బు కుదిలినదన్నమాటే అని తానునూ నవ్వసాగినారు. అంతలో పిల్లే, బాబా, ఇంతకునూ నీవు చెప్పిన కాకి ఎప్పుడు వచ్చును అని అడుగగా, కాకిని చూడలేదా? అబ్దులే ఆ కాకి. నీవు పోయి విశ్రాంతిగొను. 10 రోజులపాటు పుండుపై ఊది వ్రాయు, ఊదిని నీటితో కలిపి లోనికి పుచ్చుకో అని సలహా ఇచ్చినారు. పిల్లే అట్లే చేయగా సరిగ్గా 10 రోజుల్లో పుండు పూర్తిగా మానిపోయినది.
మైనతాయికి సుఖప్రసవం 1904-5 ప్రాంతములందు నానాసాహెబ్ చందోర్కర్ షిరిడీకి 100 మైళ్ల దూరంలో జామ్నేరులో మామలద్దారుగా ఉండెను. అతని కుమార్తె మైనతాయి ప్రసవించుటకు సిద్ధముగా ఉండెను. కాని ఆమె పరిస్థితి బాగోలేదు. ఎన్ని రకాల మందులు వాడినను ఫలితం లేక చందోర్కర్ బాబానే శరణకోరి ప్రార్థించసాగెను. షిరిడీలో రాంగీర్ బువాను సన్యాసి కలడు. బాబా మాత్రం అతనిని బాపుగీర్ బువా అనిడివారు. అతడు జలగాం వెళ్ళుచుండగా బాబా అతనిని పిలిచి మాధవ అద్గర్ రచించిన హారతి పాటను ఊది ప్రసాదమును ఇచ్చి జామ్నేరులోని నానాసాహెబునకు అందజేయము అని బాబానెను. తన వద్ద జలగాం పోవుటకు మాత్రమే ధనము కలదనియు అటుపై 30 మైళ్ల దూరమున్న జామ్నేరు పోవుటకు పైకము లేదనియూ బువా చెప్పెను. అన్నియూ దానికవే సమకూర్తాయి, నీవు బయలుదేరు అని బాబా త్వరపెట్టి పంపినారు. భక్తులు కష్టములలో యుండి ప్రార్థించినప్పుడు భగవంతుడైన సాయి ఆపాటి ఆతృతపడుటలో ఆశ్చర్యమేమున్నది గదా. బాబాపై విశ్వాసముతో బయలుదేరిన రాంగీర్ బువా రాత్రి 2:30 గంటలకు జలగాం చేరెను. ఇంకతని వద్ద 2 అణాలు మాత్రమే ఉండెను. వానిలో జామ్నేరు పోవుట కెటులానని ఆలోచించుచుండగానే ఒక బంట్రోతు బాపుగీర్ బువా ఎవరు అని అరుచుచూ వచ్చుండెను. బువా అతనికెదురు వెళ్లి తానే బాపుగీర్ బువానని చెప్పగా ఆ బంట్రోతు చందోర్కర్ అతని కోసమై టాంగానిచ్చి పంపాడని చెప్పెను. ఇద్దరునూ టాంగాలో బయలుదేరినారు. ఉషకాలముగుసరికి టాంగా జామ్నేరు పొలిమేర చేరింది. బాపుగీర్ బువా టాంగా దిగి లఘుశంక తీర్చుకొనుటకై చాటుకుపోయెను. అతడు తిరిగి వచ్చేసరికి టాంగాగాని బంట్రోతుగాని ఎవరినూ కనబడలేదు. బువ్వ ఆశ్చర్యపోతూ వారిని వీరిని వాకబు చేసుతూ ఎట్లో నానాసాహెబ్ గారింటికి చేరి హారతిని ఊదీని అందించెను. అప్పటికే మైనతాయి ఆరోగ్యము అధ్వాన స్థితిలో ఉన్నది. అందరూ ఆశ వదులుకొంచున్న వేళ బాబా పంపిన ఊదియు హారతిపాటయు అందుటతో కలకలమారంభమైనది. ఊదీని నీటిలో కలిపి మైనతాయికిచ్చారు. హారతి పాడసాగారు. అతి స్వల్పకాలంలోనే సుఖముగా ప్రసవం జరిగినది. మైనతాయి కూడా క్షేమంగా ఉన్నది. ఆ శుభవార్త విన్న పిద్దప బువ్వా తనకు సెలవిప్పించవలసినదిగా నానాసాహెబ్ను కోరుతూ రాత్రి టాంగా పంపినందులకు కృతజ్ఞతలు చెప్పగా విని నానాసాహెబ్ ఆశ్చర్యపోయెను. బువ్వా రాక గురించి తనకు తెలియదనియూ తాను ఎటువంటి టాంగాను పంపలేదనియూ చెప్పుటతో అది బాబా లీలగా గుర్తించిన బువ్వా చలించిపోయెను. బంట్రోతు గుర్రము టాంగా దానిని తోలివాడు బాబాయే. భక్తుల పట్ల సాయి వాత్సల్యమునకు సమస్తమును బాబాయే అని చెప్పనవసరం లేదు కదా. మరుపురాని భక్తుడు మేగుడు. సాయి భక్తుడైన హెచ్వి సారే మేఘశ్యాముడను వాడిని బాబా వద్దకు పంపెను. అతడు బయలుదేరేనే గాని తాను బ్రాహ్మణుడగుడచే మహమ్మదీయులైన బాబాను సేవించుటకు అభిమానపడుచూనే ఉండెను. తీరా మసీదులోనికి వెళ్లబోయేసరికి బాబా అతనిని ఒక్క గదుము గదిమినారు. నీవు బ్రాహ్మణుడవు, నేను మహమ్మదీయుడను. తురకవారి సేవ వలన నరకం వచ్చునేమో గదా, నీ కులం చెడినేమో గదా, ఏలవచ్చావు పొమ్ము అని గద్దించినారు. తన మనస్సులో మాట బాబాకిట్లు తెలిసిందా అని అతడు కంగారు పడ్డాడు. బాబా అతనిని చేరనిచ్చుటకు అంగీకరించలేదు. కాని దాదా కేల్కర్ కలగజేసుకొనుటతో ఎట్టకేలకు మేఘశ్యాముని తన పరివారమందు ఉండుటకు అంగీకరించినారు. బిల్వార్చన, గంగాభిషేకం. మేఘశ్యాముని బాబా మేగుడు అని పిలిచుండుటతో అందరూ అట్లే పిలిచెడివారు. మేగుడు సహజంగా శివభక్తుడగుటచే బాబానతడు శివుని వలె భావించెడివాడు. శివునికి బిల్వపత్రముల పూజ ఇష్టము గదా, అందుచే మేగుడు ప్రతిదినమును కొన్ని మైళ్ల దూరము కాలినడకనే పోయి మారేడు దళములను తెచ్చి బాబాను పూజించెడివాడు. ఇట్లుండగా పెద్ద పండుగ వచ్చినది. ఆ రోజున బాబాను గంగాజలముతో అభిషేకించవలెననుకున్నాడు. తక్షణమే 2 పెద్ద కుండల నిండుగా గోమతీ తీర్థము నింపుకుని భుజాలెత్తుకుని రాను 8 మైళ్లు పోను 8 మైళ్లు 16 మైళ్లు నడిచి మధ్యాహ్నం 2:30 గంటలకు మసీదుకు చేరెను. అభిషేకానికి బాబా సిద్ధము కమ్మునన్నాడు. నేను ఫకీరును, నాకు అభిషేకం అక్కర్లేదు అనినారు బాబా. మేఘుడు అంగీకరించలేదు. నీవు నా శివుడవు, శివుడు అభిషేక ప్రియుడు, కాబున అభిషేకం జరగవలసినదే, పట్టు మని తొందరపెట్టినాడు. భక్తపరాధీనులు గదా బాబా, ఒప్పుకొనక తప్పలేదు. బాహ్య ప్రపంచానికి భక్తులు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారనుకును, వరములు కోరుచున్నారనుకును కనిపించుచున్నగాని నిజముకు అవన్నీయు భగవంతునికి ఆజ్ఞల వంటివే. భక్తుల వాంఛిత రూపములగు ఆజ్ఞలను ఆయన పాలించే తీరును. పైగా భక్తులు తమ ఇష్టం వచ్చినట్లుగా తనను అర్చింపవచ్చనియూ తాను ఎదురాడననియూ బాబాకొక ప్రతినయున్నది కదా, అందుచే అభిషేకానికి సిద్ధపడ్డారు. మేఘ, నిన్ను నిరాశపరచుటకు ఇష్టం లేక ఒప్పుకున్నాను గాని వేరు కాదు. శరీరానికి శిరస్సే ప్రధానం, కావున నీ అభిషేకం నా తలకే చేయుము, తక్కిన దేహమంతయు తడపకుసుమా అని చెప్పి పీటపై కూర్చుని తల ముందుకు చాచారు. సరే అని మేఘుడు 2 కుండల నీటిని తలపైనే పోయవలెననుకున్నాడు. కాని భక్తిపారవశములో హరగంగే శివగంగే అనుచూ నిలువెల్లా నీరు గుమ్మరించినాడు. అభిషేకమైన పిదప కుండను ప్రక్కనుంచి బాబా వైపు చూడగా బాబాకు తల మాత్రమే తడిసి తక్కిన శరీరమంతయు పొడిగానే ఉన్నది. మట్టిగోడలు కలప తలుపులు నన్నాపలేవు. ఒకనాటి ఉదయమున మేఘుడు తన బసలో శయ్యాగతుడై కనులు మూసుకొని ధ్యానించుచుండగా బాబా వచ్చి అక్షతలు జల్లి ఆశీర్వదించి త్రిశూలమును వ్రాయుము అని ఆదేశించి తిరోహితులైనారు. మేఘుడు కనులు తెరచుసరికి అక్షతలే తప్ప బాబా కనపడలేదు. వెంటనే మసీదుకేడి తన అనుభవమును చెప్పి ఆ కలకు అర్థమునడుగగా బాబా నవ్వుచూ, అది కల కాదు, నేనీ స్వయముగా వచ్చి చెప్పితిని, త్రిశూలమును వ్రాయుము అనినారు. మేఘుడు ఆశ్చర్యపోవుచునే తలుపులన్నీయూ లోపల వైపుగా మూసియున్నవి గదా, మీరెట్లు వచ్చినారు అని అడుగుటలో బాబా మరింత మధుర సుందరముగా నవ్వుచూ దృఢముగాను ప్రతిజ్ఞాపూర్వకముగాను ఇట్లనినారు. ప్రవేశమునకు నాకు తెరచిన వాకిండ్లు యవసరము లేదు, నాకు రూపము లేదు, నేను అన్ని చోట్లను నివసించుచున్నాను. నన్నే నమ్మి నా ధ్యానమందే యుండు వారి సమస్త కార్యములను నేనే సూత్రధారినై జరిపించెదను. నా భక్తుల వద్దకు వెళ్లకుండా నన్ను ఏదియును అడ్డుకొనలేదు. మట్టిగోడలు కలపతలుపులు ఎంత మేఘ, శివుడు వచ్చుచున్నాడు, సత్వరమే త్రిశూలము పూర్తి చేయుము అని పునరాదేశించినారు. మేఘుడు తక్షణమే బసకుపోయి త్రిశూలమును రచించి బాబాకు చెప్పుటకై మసీదునకు బయలుదేరెను. ఇంతలోనే పూనా నుండి వచ్చిన రామదాసీ భక్తుడు బాబా వద్ద ఒక లింగమును సమర్పించెను. అప్పుడే వచ్చిన మేఘుడు చూచితివా, త్రిశూలము గీయగానే శివుడు వచ్చినాడు, తీసుకుని వెళ్లి పూజించుకొనుము అనినారు బాబా. మేఘడట్లే లింగమును గొనిపోయి బాబా పటము ప్రక్కనే ప్రతిష్ఠించి నిత్యమును పూజించెడివాడు.
మరికొన్ని సంవత్సరముల పాటు బాబాను సేవించుకొని 1912లో ఆ పుణ్యాత్ముడు కాలము చేసినాడు. బాబా అతని శవమును తాకి, ఈ మేఘుడు మరుపురాడు, ఇతడు నా నిజమైన భక్తుడు అని శ్లాఘించినారు. అతని చావు భోజిని కూడా బాబా తన స్వంత ఖర్చుపైననే ఏర్పాటు చేసినారు. శ్యామ గయాయాత్ర. కాకాసాహెబ్ పెద్ద కుమారునకు నాగపూరులో ఉపనయనము. దాదాపు ఆ సమయమునకే నానాసాహెబ్ చాందోర్కరు యొక్క పెద్ద కుమారునకు గ్వాలియర్లో వివాహము. వారిరువురును ఆ శుభకార్యములకు రావలసినదిగా బాబాను కోరిరి. బాబా తన ప్రతినిధిగా శ్యామాను పంపించెను. పంపుచూ, నీకు కాశీప్రయాగ యాత్రలు ముగిసి గయచేరుసరికి గయలో కలుసుకొనెదనులే అనినారు. బాబా యాజ్ఞ ప్రకారము శ్యామ నాగపూరు, గ్వాలియరులలో శుభకార్యములకు హాజరైనాడు. ఇల్లు కదలి ఎటూ వచ్చినాము గదాయని కాశీప్రయాగ దర్శించినాడు. అచ్చటి నుండి గయకు చేరి గయలో ఒక వండా ఇంట విడిది చేసినాడు. ఆ పండా సంపన్నుడు. అతనిది చాలా పెద్ద ఇల్లు. ఆ ఇంటి వాకిట సాయిబాబా యొక్క అందమైన పెద్ద చిత్రపటమున్నది. దానిని చూడగానే శ్యామ కండ్లు ఆర్ద్రమైనవి. గయలో కలిసికొనెదనని బాబా మాటలు గుర్తుకు వచ్చి శ్యామ హృదయం ద్రవించినది. పండాను పిలిచి, బాబాపటం ఎక్కడిది అని అడుగగా, అతడొక 10-12 క్రిందట బాబా దర్శనమునకై షిరిడీకి పోయినట్లును, అక్కడ శ్యామ ఇంటిలో ఉన్న ఆ పటమును చూచి తాను కోరగా బాబా అనుమతితో శ్యామాయే దానిని తనకు బహుకరించెలనియూ పండా చెప్పెను. అది విని శ్యామ మరింత ఆశ్చర్యపోయెను. అతడా విషయమే మరిచిపోయుండుటచే రవంత సిగ్గుపడుచు తానే శ్యామ అని చెప్పగా పండా కూడా సంతోషించెను. శ్యామాను గయలో ఏనుగుపై ఊరేగించెను. బాబా మాట ప్రకారము గయలో దర్శనమిచ్చుట ఒక విశేషము కాగా, శ్యామ బాబా యొక్క ప్రతినిధిగా బయలుదేరుటచే బాబాకు జరుపవలసిన గజారోహణాది సత్కారములన్నీయును శ్యామాకు దక్కినవి. నిజముగా బాబాలీలలు అనూహ్యములు. వారేది ఎందులకు చేయుదురో ఎవరికినీ తెలియదు. వారి కృత్యములకు ఎవరైనా కారణమడిగినచో వారు చెప్పెడి జవాబులు చాలా చిత్రములుగా ఉండేడివి. మేక స్నేహితుల కథ. ఒకనాడు బాబా 32 రూపాయలకు 2 మేకపిల్లలను బేరం చేసిరి. ప్రక్కనున్న భక్తులు వారించిరి. ఆ 2 మేకలునూ కలిపి 8 రూపాయలు కంటే ఎక్కువ చేయవు, అనవసరంగా 24 రూపాయలు మోసపోచున్నారు అని గోలపెట్టినారు. బాబా వారికేమీయూ జవాబియ్యలేదు. ఒక 4 సేర్లు శనగపప్పుకొని వాటికి పెట్టవలసినదిగా మంద యజమానికి చెప్పి డబ్బులిచ్చి పంపవాయిసినారు. శ్యామ, తాత్యాకోటేలకు ఈ లీల అర్థముగాక సమాధానమియ్యమని బలవంతము చేయగా సాయి ఇట్లు చెప్పినారు. గతజన్మలో ఆ మేకలును మనుషులే. అప్పుడు నా స్నేహితులు కూడాను. పైగా వారిద్దరునూ అన్నదమ్ములు. కక్షలతో ఒకరినొకరు చంపుకుని ఇప్పుడు మేకలుగా పుట్టినారు. మందలో కనబడగానే గుర్తుపట్టి పూర్వజన్మ మిత్రులు గదాయని చేరదీయబోతే మీరు వలదు వలదు అంటిరి గదా, అందులకే బేరం బదులుకొంటిని. బాబా చెప్పిన ఈ సమాధానముతో అచ్చటి వారికి తలతిరిగినంత పని అయింది. ఇట్టిదే ఇంకొక కథ చూచదము. కప్ప, పాము కథ. ఒకనాటి ఉదయము బాబా ఒక గృహస్థనితో కలిసి ఏటిగట్టున విశ్రాంతిగా చిలుము త్రాగుచుండగా కప్ప బెకబెకలు వినబడగా గృహస్థ వెళ్లి చూసెను. అచ్చట ఒక పాము ఒక కప్పను మృంగబోచున్నది. అతడు భయపడి బాబాకు చెప్పగా బాబా వాని వద్దకు వెళ్లి, ఓ ఈ వీరభద్రప్ప, నీ శత్రువైన బసప్ప కప్పజన్మమెత్తి పశ్చాత్తాపపడుచున్నాడు గదా, నీవు పాముజన్మమెత్తి కూడా అతనిపై పగబట్టి ఉన్నావేమి? నీకింకనూ బుద్ధి రాలేదా? మీ కక్షలను మరచి వెంటనే తొలగిపొమ్ము అని గదిమినారు. దానితో పాము కప్పను వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఇదంతయూ కనులారా చూసిన గృహస్థుడు అయోమయంలో పడి, అయ్యా బాబాగారు, వీరభద్రప్ప ఏమిటి, బసప్ప ఏమిటి, పాతపగలేమిటి, వివరంగా తెలియజేయండి అని కోరగా బాబా ఇట్లు చెప్పినారు. బసప్ప వీరభద్రప్ప కథ. మా ఊరికి 5-6 మైళ్ల దూరమున శిథిలమైన ఒక ప్రాచీన శివాలయము కలదు. దాని మరమ్మతుకై ప్రజలు కొంత ధనమును ప్రోగుచేసి ఊరిలోని ఒక ధనవంతుణ్ణి కోశాధికారిగా చేసి వసూలైన మొత్తమును అతని చేతిలో పెట్టిరి. వాడసలే పరమలోపి. చందా డబ్బులో అధిక శాతము వాడే తినివేశాడు. స్వల్ప ధనమును మాత్రము మరమ్మతుకు ఖర్చు చేసినాడు. ఫలితంగా గుడిలో అభివృద్ధి ఏమీయూ కనపడలేదు. శివుడు అతని భార్య కలలో కనపడి, నా దేవాలయమునకు శిఖరము కట్టించుము, నీవు ఖర్చు చేసిన దానికి 100 రెట్లు ఇచ్చెదను అని చెప్పెను. ఆమె ఈ సంగతి భర్తకు చెప్పెను. వాడసలే నికృష్టుడు గదా, భార్య నగలకు తక్కువ ధర కట్టి తానే కొనుక్కున్నాడు. ధనముకు బదులుగా దైవదేయంగా పొలమునిచ్చెను. ఆ పొలము డుబ్కీ అను పేరు రాలిది. దానిని 200 రూపాయలకు కుదువపెట్టి విడిపించుకోలేకపోయింది. పైగా అది చవుటినేల కూడాను. ఆ పొలము పూజారి అధీనమందు ఉంచిరి. కొన్నాళ్లకు తుఫాను వచ్చి ధనవంతుని ఇల్లు కూలిపోయింది. ఆ భార్యాభర్తలు మరణించినారు. మరుసటి జన్మలో లోభి మధురాపట్టణములో బ్రాహ్మణ కుటుంబములో వీరభద్రప్ప అను పేరున పుట్టెను. అతని భార్య పూజారి కూతురై పుట్టెను. ఆమెకు గౌరీ అని పేరు పెట్టిరి. డుబ్కీ మందిరంపు గొడవ ఇంటిలో మగశిశువుగా బసప్ప అను పేరున జన్మించెను. వీరభద్రప్పకును గౌరికి పెళ్లి జరిగింది. ఇంతలో హఠాత్తుగా ధరలు పెరుగుటచే పొలముకు 1,00,000 రూపాయలు పలికింది. ధనము వద్ద తగవు వచ్చింది. పూజారికి పురుష సంతతి లేకపోవుటచే ఆస్తి గౌరిదేననియూ ఆమె అనుమతి లేకుండా కానీ కూడా ఖర్చు చేయరాదనియూ నేను చెప్పిను. వీరభద్రప్ప మమ్మల్ని దుర్భాషలాడెను. ఆ రాత్రి శివుడు గౌరి కలలో కనపడి, బసప్ప సలహాతో మరమ్మతులు జరియించు, ఇతర ఖర్చులు చేయవలసి వస్తే మసీదులోని బాబా సలహా తీసుకొనుము అని చెప్పిను. దీనితో వీరభద్రప్ప రగడకు దిగెను. ముందుగా బసప్పపై కాలు దువ్వెను. బసప్పను నరికివేసెదనని అనినాడు. బసప్ప పిరికివాడుగుటచే నన్ను ఆశ్రయించెను. వీరభద్రప్ప బారి నుండి కాపాడెదనని నేను మాటనిచ్చెను. ఎట్లో కాపాడితిని. కొన్నాళ్లకు వీరభద్రప్ప మరణించి పాముగా పుట్టెను. పిదప బసప్ప మరణించి కప్పజన్మమెత్తెను. పాతకక్షతో వీరభద్రప్ప బసప్పను చంపబోగా భగవంతుడు నన్ను పంపి కప్పను కాపాడినాడు. బాబా చెప్పిన ఈ కథ విని గృహస్థుడు తెల్లబోయాడు. నిజమునకి ఈ కథ విని తెల్లబోయి ప్రయోజనము లేదు. తెలివి తెచ్చుకోవాలి. శత్రుత్వముల నుండియూ రుణముల నుండియూ ఈ జన్మమందే విముక్తిని పొందవలను. లేనిపోతే తదుపరి జన్మములందు అవి మనల్ని వెంటాడి హింసించును సుమా. కాకాజీ వైద్య. నాసిక్ జిల్లా వాణిలో సప్తశృంగి అను దేవతాలయము కలదు. కాకాజీ వైద్య అను అతడు
అతడు ఆ గుడికి పూజారిగా యుండేడివాడు. అతడు అనేక కష్టనష్టములకు గురియై మనశ్శాంతి లేక బాధపడుచుండగా సప్తశృంగీ దేవత అతని స్వప్నమున సాక్షాత్కరించింది. పోయి షిరిడీ సాయిబాబాను దర్శింపు, నీ చిక్కులు తీరిపోగలవు అని చెప్పింది. అది మొదలు అతడు షిరిడీ పోవుట ఎట్లా అని ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు షిరిడీలో జరుగుతున్న వింత చూడుండి. సాయిబాబాకు మీదుమిక్కిలి ఆప్తభక్తుడైన శ్యామాకు సప్తశృంగియే గృహదేవత. శ్యామాకు వసతినాళ్లలో జబ్బు చేయగా అది నయం కాగానే బిడ్డను నీ పాదముల ముందుంచుదును అని అతని తల్లి సప్తశృంగికి మ్రొక్కింది. కాని మరిచిపోయింది. పిదప ఆ తల్లికి స్తనములపై తామర వచ్చింది. ఆ తామర తగ్గినచో సప్తశృంగికి 2 వెండి కుచములు అర్పించెదను అని మ్రొక్కింది. అదియూ తీరలేదు. ఆమె మరణించువేళ ఈ 2 మ్రొక్కులను శ్యామాపై పెట్టింది. కాలగతిలో ఇన్ని నాళ్ల తరువాత ఇప్పటికి శ్యామ ఆ 2 వెండి కుచములను చేయించి బాబా పాదముల వద్ద నుంచి, బాబా నాకు ఇల్లు వేల్పువు ఇలవేల్పువు నీవే అని ఇవి స్వీకరించి మ్రొక్కుచెల్లు బెట్టుకొనుము అని కోరెను. బాబా అంగీకరించలేదు. తన దర్శనమునకై తపించు కాకావైద్యను షిరిడీ తెచ్చుకొనుటకు ఇదొక అవకాశం. అందుచే బాబా శ్యామాను సరాసరి వానికే పోయి మ్రొక్కు తీర్చుకొని రమ్మనెను. ఎంత చిత్రము! అచ్చట తన పూజారినే బాబా దర్శనమునకు వెళ్లమన్నది సప్తశృంగీ దేవత. ఇచ్చట తన ప్రియభక్తుణ్ణి సరాసరి వానికి పంపుచున్నారు బాబా. దైవలీల లగోచరములు కదా. తాను షిరిడీ పోవుట ఎట్లా, బాబా దర్శనమెట్లా అని తపించుచున్నాడు కాకావైద్య. అంతలోనే వచ్చినాడు శ్యామ. కుశల ప్రశ్నలందు అతడు షిరిడీలుండి వచ్చినాడని తెలియగానే కాకావైద్యకు ఆనందముతో కన్నీరుబికినవి. వారు సాయిలీలల గురించి ముచ్చటించుకున్నారు. శ్యామ మ్రొక్కులు తీర్చిన తరువాత ఇరువురునూ కలిసి షిరిడీ చేరారు. బాబా దర్శనమాత్రము చేతనే కాకావైద్య మనస్థిమతము పొందెను. సాయిబాబాను సర్వస్య శరణ్యాగతి వేడెను. 12 రోజులపాటు షిరిడీలో యుండి బాబా యొక్క ఆశీస్సులను ఊదీ ప్రసాదమును పొంది వానికి మల్లెను. భక్తులను ఉపవసింపని అని బాబా. కడుపు నిండని వాని మనసు కబళముపై ఉండునే కాని భగవంతునిపై ఉండదు. శరీరము శుష్కించును. శుష్కించిన అవయవాలతో భగవంతుని చూడటం, వినటం, అనుభవించటం జరగవు. అందుచే బాబా ఉపవసనాలను అంగీకరించనేడివారు కాదు. అమితాహారము వల్లేనే నిరాహారము కూడా అనారోగ్యమేనని బాబా అభిప్రాయము. అందులకే బాబా హోళీ పండుగ నాడు కూడా నా భక్తులను ఉపవాసముండనీయను అని చెప్పినారు. కాని ఆ మరుసటివాడే గోఖలేగారి భార్య బాబా పాదముల వద్ద 3 దినముల పాటు ఉపవాసము చేయదలచి షిరిడీ వచ్చినది. వెంటనే బాబా ఉపవాసముండెడి అగత్యము కలిగినదేమిటి? దాదాభట్టింటికి పోయి బొబ్బట్లు చేసి అతని పిల్లలకు పెట్టి నీవు కూడా తిను అని చెప్పిరి. గోఖలేగారి భార్య కొంచెం నిరాశపడినది. ఇంతలోనే హోలీ వచ్చింది. దాదాభట్టింటి భార్య బయట చేరింది. ఇంటిలో వండుటకెవరూ నీలుండలేదు. బాబా వాక్యము సమయోచితంగా సరిపడింది. గోఖలేగారి భార్య దాదాభట్టింటిలో బొబ్బట్లు చేసి వారికి పెట్టినది. పంచభూతాధినేత బాబా. బాబాను అనేకమంది సాక్షాత్ భగవంతుడే అని నమ్ముటకు మరియొక ప్రబలమైన ఆధారము పంచభూతములను ఆయన శాసించగలుగుటయే. అందు ప్రధానమైనవి 2 గలవు. మొదటిది తుఫాను నరికట్టుట. ఒకసారి సిరిడీలో పెద్ద తుఫాను వచ్చినది. ఆ గాలికి చెట్లు కూలిపోయినవి, గుడిసెలు పడిపోయినవి, మట్టిండ్ల పైకప్పులు ఎగిరిపోయినవి, వానకు గోడలు నానిపోయినవి, సందులన్నీయూ వరద వచ్చినట్లుగా వాననీటితో నిండిపోయినవి, పెద్ద వీధులన్నీయూ బురదమయములైపోయినవి. సిరిడీ ప్రజలు దిక్కారి దీనులైపోయినారు. కాని శ్రీ సాయిబాబాయున్న మసీదు మాత్రము చెక్కుచెదరలేదు. అలనాడు గోపబృందము గోవర్ధనగిరినాశ్రయించినట్లు ఈనాడు సిరిడీ ప్రజలందరూ ద్వానకామాయి మపీదునాశ్రయించినారు. ఆనాడు కృష్ణుడు గోవర్ధనగిరి కొనగోట ఎత్తిపట్టి ప్రజాసంతతిని కాపాడినాడు. కాని ఈనాడు సాయికృష్ణునకు అట్టి అవసరమే లేదు. ప్రజాకోటి యొక్క ఆర్తరావములు వినుట, వారి కష్టమును కనుట, వారు తనను ఆశ్రయించుటయే ఆలస్యముగా బాబా మసీదు అరుగు అంచునకు వచ్చి నిలబడి ఆకాశమువైపు చూచుచూ, ఆగుమాగుము, నీ దుడుకు తగ్గించుము, శాంతించుము అని గర్జించినారు. అంతియే ఆ యోగకంఠీరవుని సత్యగర్జనమునకు తలయొగ్గి గాలియూ వానయూ తుఫానియూ అతి త్వరితముగా శాంతించినవి. అగ్నిజృంభణమునంచుట. ఈ ప్రపంచములో దేనినైననూ నిరోధింపవచ్చును, గాని అగ్ని నాపుట మాత్రం అసాధ్యము. ఏలననా అది కాల్చివేయునుగదా. అందుచేత నీరో మన్నో ఏదియో ఉపకరణం కావలను. కాని పంచభూతాత్మకులగు బాబాకు అవేవియునూ అవసరములేదు. ఒకనాటి మిట్ట మధ్యాహ్నపు వేళ మసీదునందలి ధునిలో అపరిమితమగు మంట ఆవిర్భవించినది. అది మసీదు దూలములనంటి మసీదు పడిపోవునేమోనన్నంత భయంకరముగా ఉండెను. అచ్చటనున్న భక్తులు భయార్తులైనారే గాని ఏమీ చెయ్యుటకునూ సాహసించకుండిరి. రవ్వంతసేపటిలో బాబాయే విషయమును గ్రహించినారు. వెంటనే తమ సటకాతో అచటి స్తంభమును మోదుచూ దిగు ఉపశమించు మని ముమ్మారు ఆజ్ఞాపించినారు. అంతటితో పెచ్చుమీరిన అగ్నిహోత్రము మెల్లమెల్లగా సామాన్య స్థితికి వచ్చినది. ఔరంగాబాద్కర్ భార్యకు సంతానవరము. సొలాపూర్లో నివసించు సఖారాం ఔరంగాబాద్కర్ 2వ భార్యకు వివాహమై 27 సంవత్సరములైనను సంతానము కలుగలేదు. ఎందరు దేవతలకు మ్రొక్కుకొనినను ప్రయోజనము కలుగలేదు. తుదిగా బాబాను ప్రార్థించుటకు ఆమె సిరిడీ చేరినది. దర్బారెప్పుడునూ భక్తులతో క్రిక్కిరిసియుండుటచే ఆమె తన విషయమును చెప్పుకొనలేక శ్యామా సహాయమును కోరినది. కొబ్బరికాయ అగరవత్తులతో గుమ్మం వద్ద సిద్ధముగా ఉండమందుము, నేను సైగ చేయగనే లోనికి రమ్ము అని చెప్పినాడు శ్యామ. తానునూ బాబాయూ మాత్రమేయున్నా ఒకానొక ఏకాంత సమయమున శ్యామ ఆమెకు సైగ చేసెను. ఆమె లోనికి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయయూ అగరువత్తులను సమర్పించినది. బాబా ఆ టెంకాయను ఆడించెను. అది ఎండుదగుటచే లోపల కుడుక ఆడుచున్న శబ్దం వస్తున్నది. అది విని, బాబా, శ్యామా, ఇందు లోపల ఏదియో ఆడుచున్నట్లున్నది, ఏమి చెబుతున్నదో విని చెప్పు. శ్యామ, ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులనే ఆడవలనని కోరుచున్నది. ఈ టెంకాయను ఆశీపూర్వకముగా ఇమ్ము. బాబా, టెంకాయలకు పిల్లకాయలు పుడుదురా?
శ్యామ, టెంకాయ సంగతెట్లున్నను నీ ఆశిఃప్రభావం నాకు బాగుగా తెలుసును. నీవు ఆలస్యం చేయకుండా ఆమెను ఆశీర్వదింపుము. ఇట్లు వారిరువురునూ కొంతసేపు వాదనతోనే గడిపినారు. ఎట్టకేలకు శ్యామామాటే నెగ్గింది. తుదకు భక్తపరాధీనులకు బాబా 1 సంవత్సరంలో ఆమె పుత్రవతియగునని దీవించినారు. టెంకాయను పగలగొట్టిరి. 1 చెక్కను వారిరువురునూ తిని 2వ చెక్కను ఆమె కొసగినారు. అప్పుడు శ్యామ ఆ స్త్రీవైపు తిరిగి, అమ్మా, నా మాటలకు నీవు సాక్షివి. నీకు సరిగా 1 సంవత్సరంలో సంతానము కలుగనుచో ఈ దేవుని తలపై 1 టెంకాయను కొట్టి ఈ మసీదు నుంచి తరిమివేస్తాను. మాట తప్పినచో నా పేరు మాధవుడే కాదు అని చెప్పినాడు. ఆమె నమ్మకము స్థిరపడుటకుగానే శ్యామ అట్లనినాడు. గాని బాబా మాక్యలు సత్యము కాకపోవునా? సరిగ్గా 1 సంవత్సరంలో ఆమె కొడుకును కనది. ఆ బిడ్డకు 5వ మాసమందు తల్లిదండ్రులు పిల్లవానితో సహా వచ్చి బాబా పాదములపై నిడిరి. ఔరంగాబాద్కర్ కృతజ్ఞతాపూర్వకముగా బాబాకు 500 రూపాయలు సమర్పించెను. ఆ ధనముతోనే బాబా గుర్రమైన శ్యామకర్లకు శాల కట్టబడినది. వ్యాపారంలో సలహాలు. కేవలం ఆముస్మిక మార్గ బోధనమును, ఆరోగ్యమును మాత్రమే కాదు, తన భక్తుల లౌకిక జీవనంలో కూడా బాబా చక్కటి సలహాలను, సహాయమును అందించేడివారు. బాబా పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు కలిగిన దాము అన్నా కాసర్ అనువానికి అతని మిత్రుడొకడు ప్రత్తిలో జెట్టి వ్యాపారము చేయుడమనియూ, స్వల్పకాలంలోనే 2 లక్షలు లాభం గడించవచ్చనియూ చెప్పినాడు. దాము ఈ విషయమై బాబాను సంప్రదించగా బాబా అతనికా వ్యాపారం అచ్చిరాదని చెప్పినారు. ఆ పిదప దాము బియ్యము, గోధుమలు మొదలగు ఆహారపు దినుసుల వ్యాపారం చేయదలిచాడు. అందులకు కూడా బాబా అభ్యంతరమును తెలిపినారు. దాము చాలా నిరాశపడ్డాడు. బాబా తననేదీ చెయ్యవద్దనుటచే బాధపడ్డాడు. కాని అనతికాలంలోనే బాబా సలహాలు ఎంత దూరదృష్టిగలవో అర్థమైనవి. ఈ సంఘటనలు జరిగిన 2-3 నెలలకే ప్రతి వ్యాపారస్తులు దివాళా తీశారు. ఆహారధాన్యములకు ధరలు పడిపోయినవి. ఆ వ్యాపారాలలోనికి తనను దిగనీయనందులకు దాము బాబా పట్ల కృతజ్ఞతతో పులకరించిపోయాడు. మామిడి పండ్లు. ఒకసారి శ్రీ సాయిబాబాకు ఎవరో మామిడి పండ్లను పంపారు. ఆ పండ్లలో 4 పండ్లను మాత్రమే కొలంబాలో భద్రపరిచి తక్కిన వాటిని దర్బారులోని వారందరికినూ సమారాధన చేశారు. కాని అచ్చటి వారి దృష్టంతయు కుండలోని పండ్లపైనే ఉన్నది. ఎన్నడనూ ఏదియునూ దాచుకొని ఎరగని బాబా ఆ పండ్లను ఎందుకు భద్రపరిచారా అని ఆలోచించసాగారు. వారి ఆలోచనను పసిగట్టిన బాబా, అచ్చట పెట్టిన వాని గురించిన ఆలోచనతో మీకిచ్చిన వాటిలోని మాధుర్యమును కోల్పోతున్నారు. ఆ పండ్లు నేను దాచుకోలేదు, దాములన్నాకు ఇట్టుటకై ఉంచాను అనినారు. అయినను అచ్చటి వారికి అనుమానమే పోలను. పొరుగురిలో ఉన్న దాము అన్నా కొరకు ఈ పండ్లను ఇచ్చట దాచేనేలా అని అనుకోసాగారు. అంతలోనే ఎవరో కబురు చేసినట్లుగా దాము వచ్చాడు. అందరూ ఆశ్చర్యపోవుచుండగా బాబా ఆ పండ్లను దామూకిచ్చి, నీకు పిల్లలు లేరుగదా, ఈ పండ్లు నీవు తినవద్దు, నీ భార్యకిమ్ము. 4 పుత్రులు 4 కుమార్తెలు కలుగుదరని దీవించినారు. బాబా మాటలు పొల్లుపోవు కదా. అట్లే దాము 8 బిడ్డలకు తండ్రి అయ్యాడు. హేమాడ్ పంతు వర్ణించినట్లు మసీదు గోడ కానుకొని ఆశ్రితుల యోగక్షేమములకై ఊదిని పంచిపెట్టు సుందరమూర్తియు, పూర్ణ బ్రహ్మాభుడును, పరిపూర్ణానందమగ్నుడునైన శ్రీ సాయిబాబా పాదములకు సాష్టాంగ నమస్కారాలు ఆచరించదముగాక. 5వ రోజు పారాయణం సమాప్తము.